So we are all waiting to hear our chief guest. So Kalpana Mareddy garu, she is MA literature, English literature, and also did her MA in yoga for human excellence and B.Ed, and she is a retired vice principal of the Madapati Hanumantarao Girls High School. So I request her. సభకు నమస్కారం అండి. ఇక్కడ అందరూ బహుముఖ ప్రజ్ఞాశాలులు, వయోవృద్ధులు, విద్యాధికులు, ఆత్మబంధువులు అందరూ ఉన్నారు. మీ అందరికీ వినమ్రంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. డాక్టర్ సాంబశివరెడ్డి గారు వచ్చి ఇక్కడ మాట్లాడమన్నారు. నేను అందరిలాగా వచ్చి కూర్చుంటానండి, మాట్లాడడం ఇబ్బంది అని అన్నాను. లేదు, తప్పనిసరిగా రావాలి, మాట్లాడాలి అన్నారు. ముందు వారి గురించి నేను ఈ మధ్యన కొంచెం ఎక్కువగా తెలుసుకున్న విషయాలు మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. అది వారికి ఒక అక్షర సుమమాల లాగా సమర్పించుకునే ఉద్దేశంతో రాసి ఇది చెప్తాను. తర్వాత నా వ్యక్తిగత విషయాలన్నీ చూడకుండా చెప్తాను. వివేకానంద యోగ కేంద్రపు జనరల్ సెక్రటరీ గారైన డాక్టర్ సాంబశివారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, వేదికను అలంకరించిన పెద్దలు, ధ్యాన యోగులు, యోగ సాధకులు, యోగ సేవకులు, శ్రేయోభిలాషులందరికీ 21వ జనరల్ బాడీ మీటింగ్ సందర్భమున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. సభాసదులందరికీ నా నమస్కారములు. యోగ చికిత్సకులు, నాకు వీరికి ఎన్ని బిరుదులు ఉన్నాయని, ఎన్ని డిగ్రీలు, డిప్లొమాలు, పిహెచ్డీలు ఉన్నట్టు తర్వాత తెలిసిందండి. నాకు వారు పరిచయం అయ్యేటప్పటికీ మేమందరము కలిసి యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ అనేది చదువుకున్నాం 2011లో. తర్వాత ఎన్ని సాధించారు అనేది నేను నోటికి చెప్పలేను కాబట్టి రాసుకొని వచ్చాను. యోగ చికిత్సకులు, యోగాచార్యులైన డాక్టర్ సాంబశివారెడ్డి గారితో 2011లో మేము MA యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ చదువుతున్నప్పుడు పరిచయం ఏర్పడింది. వారి నిజాయితీ, క్రమశిక్షణ, పరోపకార చింతన అందరిలో వారిని ప్రత్యేకంగా గుర్తించేలా చేసింది. వీరు మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మహనీయునిగా ఎదిగారు. ఇప్పుడు మనందరికీ రోల్ మోడల్గా ఉన్నారు. 39 సంవత్సరములు నిరాటంకంగా సివిల్ ఇంజనీర్గా సేవలందించి అధికారుల మన్ననలొందారు. విశ్రాంత జీవనంలో హృద్రోగం, మోకాళ్ల నొప్పులు, ప్రమాదాలు, క్యాన్సర్ మహమ్మారి లాంటి మరెన్నో సమస్యలతో మహాయోధునిగా అవిశ్రాంతంగా పోరాటం చేశారు. ఆత్మవిశ్వాసం, దృఢ దీక్ష, కఠోర పరిశ్రమ, ఇంద్రియ నిగ్రహాలను ఆయుధాలుగా చేసుకుని అనేక సవాళ్లను ఎదుర్కొని నేడు మన ముందు అత్యంత ఆరోగ్యవంతునిగా 86 ఏళ్ల వృద్ధాప్యంలో పాతికేళ్ల యువకునిగా, ఇంకా చెప్పొచ్చు 15 ఏళ్ల అబ్బాయిగా అనొచ్చు, 25 ఏళ్ల యువకునిగా మనందరికీ రోల్ మోడల్గా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఇది ఉద్యోగ జీవితం 39 సంవత్సరాలు. తర్వాత మళ్ళీ దశలో గత 27 సంవత్సరాలుగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే యోగాలో 2 డిప్లొమాలు, 2 పీజీ డిప్లొమాలు, అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇవన్నీ 2 డిప్లొమాలు, 2 పీజీ డిప్లొమాలు, ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్, BSc యోగా, పతంజలి యోగ పీఠం నుండి యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్, MA యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్, అక్కడే మేము కలిసి చదువుకున్నాము. యోగాలో MPhil, కుండలిని యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో నుండి PhD, హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా నుండి మరొక PhDని, ఈ విధంగా లెక్కకు మిక్కిలిగా అనేక సర్టిఫికెట్స్ ను సాధించారు. డాక్టర్ సాంబశివారెడ్డి గారి పోరాట పటిమ అద్వితీయం, అపూర్వం. ఆహారాన్ని ఔషధంగా స్వీకరించడం, ఉపవాసాలు, ఆకుల కషాయాలు, ధ్యానము, ప్రాణాయామం, క్రమశిక్షణతో కూడిన వీరి యోగ జీవన విధానం మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం, ఆచరణీయం. 2002లో వివేకానంద యోగ కేంద్రాన్ని ఇక్కడ స్థాపించి నాటి నుండి నేటి వరకు ఒక యోగా గురువుగా, యోగ చికిత్సాచార్యులుగా, యోగ సలహాదారునిగా, ఎందరికో ఆరోగ్య ప్రదాతగా అపూర్వమైన సేవలు అందిస్తూ ఎందరినో యోగా టీచర్స్ గా తీర్చిదిద్ది వారందరి సహకారంతో ఈ యోగా కేంద్రాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది సుమారు 12,000 మంది సభ్యులకు ఆరోగ్య లాభాన్ని అందించారని
ప్రతిరోజు 3 బ్యాచులుగా సుమారు 100 మంది సాధకులు అధిక బరువు నియంత్రణతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుచున్నారని తెలిసి నాకెంతో ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉన్నది. ఇప్పుడు వారి వయసు 86 సంవత్సరాలు. ఇంతటి కార్యదక్షత, దృఢదీక్ష చాలా అపురూపం, అరుదుగా ఉంటుంది, ఏ కొందరిలోనూ తప్ప. ఈ కేంద్రం ఆరోగ్య ప్రదాతగా విలసిల్లటంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క పాత్ర మరెంతో శ్లాఘనీయం. ఈ మధ్య నాకు మోకాలి నొప్పి వచ్చినప్పుడు, అంటే వారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, నేను వేతాత్రి మహర్షి గారి సింప్లిఫైడ్ కుండలిని యోగా సాధన చేస్తూ ఉంటాను. అయితే క్యాషువల్గా మాట్లాడినప్పుడు నాకు ఒక మోకాలి నొప్పి వచ్చినప్పుడు వారు కొన్ని వీడియోస్ని ప్రత్యేకంగా వీడియో తీసి నాకు పంపించారండి. అంటే ఒక 1.5 months సఫర్ అయ్యాను బాగాను. వేరే ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, కానీ ఆ నొప్పి వల్ల ఇంట్లో పనులు చేసుకోవడం కొన్ని ఇబ్బందులు కూడా అనిపించింది. ఆ సమయంలో వారితో మాట్లాడడం జరిగింది. వీడియోలు పంపించారు. బెడ్ ఎక్సర్సైజ్ అని ఇక్కడ అందరికీ సుపరిచితం అనుకుంటాను, అవి పంపించారు. రెగ్యులర్గా చేసిన తర్వాత అద్భుతంగా నొప్పి పోయింది. ఇప్పుడు మీ ముందు నేను ఒక గంట సేపు నిలబడి, ఇక్కడ అర్ధగంట నిలబడి మాట్లాడగలుగుతాను. తర్వాత ఎందరికో అంటే నొప్పులు ఉన్నాయంటారు, బాధపడతారు, ఏదో టాబ్లెట్స్ మింగుతూ ఉంటారు, కానీ ఇంకా మాకు పోవులే ఇవి వచ్చేసాయని వాటితో సహజీవనం చేయడానికి సిద్ధపడడం కాకుండా ఒక పోరాట పటిమతో వారిని స్ఫూర్తిగా తీసుకుని మనం గనక సాధన చేసినట్లయితే డాక్టర్స్ చెప్పిన దానికి విరుద్ధంగా కూడా ఏ మందులు లేకుండా యోగ సాధనతో మన జబ్బుల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఎందరో మిత్రులు ఇక్కడ వారి అనుభవాలను కూడా చెప్పారు. నాకు ప్రత్యక్ష ఎగ్జాంపుల్, ఈ మధ్యన నేను పూర్తిగా కాలు నొప్పిని తగ్గించుకున్నాను అనమాట. అయితే డాక్టర్ గారు చెప్పారు, ఇది ఇంతేనమ్మా, కింద కూర్చోవద్దు, తర్వాత బాగా రెస్ట్ తీసుకోవాలి, అది ఇది ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లము, ఇంకా తగ్గదు, ఈ టైప్లో చెప్పి ఏదో 5 రోజులకు పెయిన్ కిల్లర్ ఇచ్చి పంపించారండి. అయితే నేను యోగా మీద నాకు అపూర్వమైన నమ్మకము, విశ్వాసము. గత 35 సంవత్సరాల నుంచి ధ్యానము, యోగా చేస్తున్న దాన్ని కాబట్టి ఆ రకంగా వారితో మాట్లాడినప్పుడు అది ప్రత్యేకమైన కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేయడంతో 10 రోజుల్లోనే నాకు పూర్తిగా తగ్గింది. అంటే దానికి తోడు వారి గురించి వింటూ కషాయాలు అవన్నీ తాగుతారంటే మనం ఎట్లా తాగుతాం అనుకుని నేను పట్టించుకోలేదు. అప్పుడు మాత్రం ఇదేమంటారు, పారిజాత మాకుల కషాయం కూడా తీసుకున్నాను. ఇది కూడా చేశాను అనమాట. దానికి వారే రోల్ మోడల్గా ఉన్నారు, నాకు పెట్టేవారనమాట. తన ఆహారం ఏంటి అవన్నీ చూస్తూ ఉంటే మేకలు ఇలాంటి ఆకులు తింటాయి కదా, ఇలాంటివి పెడుతున్నారు సారు అని అనుకునేదాన్ని వీడియో పెట్టినప్పుడు, ఫోటోలు పెట్టినప్పుడు. ఆ విధంగా వీరిచ్చినటువంటి ఆ వీడియోలను నేను ఇప్పుడు కనీసం ఒక 10-15 మంది కాళ్ళ నొప్పులు ఉన్నాయన్న వాళ్ళకి 5-10 నిమిషాలు మాత్రమే చేసుకునేలాగా కనీసం ఈ ఒక్కటి చేయండి. అది నించోని కూడా కాదు, బెడ్ మీద చేసే ఎక్సర్సైజ్ లాంటివన్నీ పంపించారు. సులభంగా చేసుకోవచ్చు. కాలు నొప్పి ఉన్న వాళ్ళు నించోలేరు కానీ పడుకుంటారు కదా, అందుకని పడుకొని చెయ్యండి అని అంటే వాళ్ళు కూడా మాకు చాలా రిలీఫ్ ఉందని చెప్తున్నారు. అది చాలా గొప్ప విషయం. అది రీసెంట్గా ఈ 1 or 2 months జరిగిన విషయం అండి. అందుకని ఒక విధంగా నేను కూడా డాక్టర్ సాంబశివారెడ్డి గారి పేషెంట్నే. వారు డాక్టర్ డిగ్రీ సంపాదించారు, పేషెంట్గా వారి నుంచి నేను యోగా టెక్నిక్స్ కొన్ని తెలుసుకున్నాను. 2011లో మేమంతా తత్వజ్ఞాని వేతాత్రి మహర్షి గారి MA యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ చదువుతున్నప్పుడు హైదరాబాద్ స్కై అకాడమీ ట్రస్ట్కి ఎంతో ఉదారంగా 1 లక్ష రూపాయల విరాళాన్ని అందించారు వీరు. ఆ విధంగా స్కై ధ్యాన సాధకుల విరాళాలతోనే LB నగర్లో ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వీరి ఉదారత్వం, సేవా దృక్పథం మనందరికీ చాలా ఆదర్శనీయం. డాక్టర్ సాంబశివారెడ్డి గారు శతాధిక సంవత్సరాలు యోగ చికిత్సాచార్యులుగా, అభినవ వివేకానందులుగా సమాజానికి హితోధికంగా సేవలు అందించాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. 21వ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా వేదాద్రి మహర్షి గారి సులభతర కుండలిని యోగ విధానంలో నా ప్రయాణాన్ని గురించి మాట్లాడడానికి వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. డాక్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరికీ, యోగా గురువులకు, యోగా సాధకులకు, ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యోగ విజ్ఞానం బహువిధాలుగా ఉన్నది. ఇక్కడ రకరకాల డిగ్రీలు, ఒక్కొక్కరి వెనకాల వారి పేరును మించినంత లెంగ్దీగా వారి క్వాలిఫికేషన్లు, డిగ్రీలు, అనుభవజ్ఞులు అన్ని రకాలుగా ఉన్నారు. నా యోగా జ్ఞానం
ఏకోన్ముఖము. అంటే వన్ వేలోనే నేను సింప్లిఫైడ్ కుండలిని యోగా సాధన చేశాను. అయితే చివర్లో వారికి ఒక అక్షర సుమమాలను మళ్ళీ చదువుతాను, ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చి. ఇప్పుడు నా ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే, మేము ఒక పల్లెటూరు నుంచి వచ్చామండి. 16-17 ఏళ్లకు వివాహం జరిగింది. ప్రైవేట్గానే ఇంటర్మీడియట్లో వివాహం అయింది. డిగ్రీ, బిఎడ్, ఎంఏ అన్ని కరెస్పాండెన్స్ కోర్సెస్తో చేశాము. సో అప్పుడు చదువు ఆగిపోయినందుకు ఒక తపన, కొరత ఉంటే ఒక తపన ఉంటుందేమో, ఆ రకంగా ఇంకా చదువుకోవాలని నిత్య విద్యార్థిగా అని నేను అనుకుంటుండేదాన్ని. బట్ సాంబశివరెడ్డి గారిని చూసిన తర్వాత ఇంకా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చదవాలి, నిత్య విద్యార్థిగా ఉండాలని అనిపిస్తుంది. అయితే హైదరాబాద్కి రావడము, మాడపాటి హనుమంతరావు స్కూల్లో ఉద్యోగం సంపాదించడము, పిల్లలు, ఇల్లు, ఇవన్నీ ఒక 25 సంవత్సరాల వరకే జరిగిపోయింది. కానీ ఇంకా నాలో ఏదో వెలితి ఉంది అని అనిపించింది. అంటే మనము కేవలం సంపాదించుకోవడము, తినడము ఇంతేనా, ఏదో ఉంది, అదేంటో నాకు తెలియదు. అలాంటప్పుడు చిన్మయానంద, దయానంద సరస్వతి ఇలాంటి వారి ఉపన్యాసాలు స్కూల్ అయిపోయినాక వెళ్ళి వింటుండేదాన్ని. అంటే అప్పటికి మా అదృష్టవశాత్తు మా అత్తగారు పిల్లల్ని చూసుకుంటుంటే నేను ఇలాంటి వాటికి అటెండ్ అవుతే, మా హస్బెండ్ కోఆపరేషన్, అత్తగారి కోఆపరేషన్ ఉంది, వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో అలా వెళుతూ ఆ సందర్భంలో 1987లో నాకు 32 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వేతాత్రి మహర్షి గారు హైదరాబాద్ వచ్చారు. ఎవరో ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు, ఆయన గొప్ప మహర్షి, ధ్యానమది నేర్పిస్తారట అని. 3 రోజుల్లో మాకు కుండలిని శక్తిని అవేకన్ చేసి మూలాధార చక్రం నుంచి బైపాస్ చేసి ఆజ్ఞా చక్రంలో, తర్వాత సహస్రార చక్రంలో ఇచ్చి, దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండడం కొరకు బ్యాలెన్సింగ్ ప్రాసెస్గా శాంతి యోగాన్ని, తర్వాత శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి వారు ఏరోబిక్, ఎన్రోబిక్, ఐసోమెట్రిక్, ఐసోసోనిక్ ఎక్సర్సైజెస్ అన్ని రీసెర్చ్ చేసి 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరైనా సాధన చేయగలిగే విధంగా ఉండే ఎక్సర్సైజెస్ని తీర్చిదిద్దారనమాట. అంటే మెయిన్గా మనలో శరీరంలో రక్త, ఉష్ణ, వాయు, శక్తి ప్రసారాలు క్రమబద్ధంగా జరిగినంత వరకు ఎలాంటి వ్యాధులు రావు. మనకు ఆరోగ్యవంతమైన దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. మన దినచర్య, మన నిత్యకృత్యాల్లో ఉండే లోపాల వల్లనే అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరము ఆ యోగ సాధన చేయాల్సిందే అని శారీరక ఆరోగ్యం కొరకు వ్యాయామాలను తీర్చిదిద్దారు. ఆయన పూర్వాశ్రమంలో ఆయుర్వేద వైద్యులు కాబట్టి చక్కగా తీర్చిదిద్దారు. అది చెప్తారు అని అంటే, అప్పట్లో యంగ్ ఏజ్ అలాంటి ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు, ఆ ధ్యానం ఏంటో తెలుసుకుందాము అనే ఉద్దేశంతో వెళ్ళాము. అయితే 3 రోజుల్లోనే మాకు ఉదయం, అంటే స్కూలుకు లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా, ఉదయం 6 నుంచి 8:30, సాయంత్రం 5 నుంచి 8:30 అంత టైం మాత్రమే 3 రోజుల్లో 3 రకాల దీక్షలు, ఎక్సర్సైజులు నేర్పించారు. తర్వాత కాయకల్ప యోగ విద్య అని ఒక సిద్ధ ప్రక్రియ, అద్భుతమైన సిద్ధ ప్రక్రియ అగస్త్యుడి నుంచి రీడిస్కవర్ చేసి సామాన్యుడికి అందజేసేలాగా ఇచ్చారనమాట. ఆ విధంగా 87లో నేర్చుకున్న మేము ఇంకా హయ్యర్ మెడిటేషన్, సమాధి ధ్యానం వరకు తుర్యాతీతమని ఉంటుంది అంటే 1 ఇయర్ తర్వాత చెన్నై వెళ్ళి నేర్చుకోవడము. ఆ తర్వాత వారు రిషికేశ్లో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేర్చుకోవడము. ఇప్పుడు కోయంబత్తూర్ దగ్గర అలియార్ ఆశ్రమం ఉందండి, అది వరల్డ్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ అని వారు 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆశ్రమము. అక్కడ రెగ్యులర్గా క్లాసెస్ అవుతుంటాయి. ప్రతి సంవత్సరము మహర్షితో మా ప్రయాణము, వారితో ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్ అని జరుగుతుండేవండి, మాస్టర్ కోర్స్ ఇంట్రాస్పెక్షన్ క్లాసెస్. అలా 1990 నుంచి 87లో దీక్ష తీసుకుని 90 నుంచి 2006లో వారికి 95 సంవత్సరాల వయసులో వారు బ్రహ్మైక్యం చెందేంత వరకు ప్రతి సంవత్సరం వారితో మా ప్రయాణం జరిగింది. అంటే ఒక అన్బోలి అనే మ్యాగజైన్ వచ్చేది, వారు ఎక్కడ ఉపన్యాసాలు ఉన్నా అందులో వచ్చేవి, అవి చదువుకునే వాళ్ళము, ఇక్కడ సాధన చేసుకుంటుండే వాళ్ళం. అయితే ఇంటర్నేషనల్గా అన్ని చోట్ల ఈ యోగ కేంద్రాలు ఉన్నాయి. వారు 17 సార్లు అమెరికాకు, ఇతర దేశాలకు వెళ్ళేవాళ్ళు, 6 నెలలు విదేశాలలో, 6 నెలలు ఇండియాలో ఉండేవాళ్ళు. ఇండియాలో తమిళనాడు తప్ప, అంటే మాకు తమిళం రాదు కదా, తమిళనాడులో ఎక్కువ తమిళం మాట్లాడుతుంటారు, ఏమీ అర్థం కాదని, అదర్ దెన్ తమిళనాడు స్వామీజీ ప్రోగ్రామ్ ఎక్కడుంటే అక్కడికి మేము వెళ్ళి నేర్చుకునే వాళ్ళం అనమాట. ఆ విధంగా మా ప్రయాణం జరిగింది. అయితే సుశీలారావు గారు, రామకృష్ణారావు గారు అని పుణ్య దంపతులు, ఆవిడ నా
కొలీగ్, సీనియర్ మోస్ట్, నాకంటే 20 ఏళ్ళు పెద్ద. ఆమె రిటైర్ అయిన తర్వాత శ్రీనగర్ కాలనీలో వాళ్ళ ఇంట్లోనే ఒక 20 సంవత్సరాలు యోగా కేంద్రంగా వాళ్ళ ఇంట్లోనే నడిపారు. అలా ఆ సందర్భంలోనే మేము ఎంఏ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే ఈ సిస్టమ్ని తమిళనాడు గవర్నమెంట్ గుర్తించి 28 యూనివర్సిటీస్లో సర్టిఫికేట్ కోర్స్ నుంచి పిహెచ్డి వరకు వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా పీజీ డిప్లొమా కోర్స్ ఎంఎస్సి యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఉంది. అంటే ఆశ్రమంతో ఎంఓయు ఇవన్నీ కుదుర్చుకొని వాళ్ళు చేశారు. ఆ సందర్భంలో సాంబశివరెడ్డి గారు మేము అందరం కలిసి 2011-12 ఆ మధ్యలో యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ భారతీయార్ యూనివర్సిటీ నుంచి చేశామన్నమాట. ఈ విధంగా చదవడం అనేది ఒకటే కాకుండా సాధన చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అందరూ చెప్తున్నారు రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి మేము బయటపడ్డాము యోగా చేయడం వల్ల. బట్ మన వయసు ఎంత ఉందండి ఇప్పుడు? చాలా వరకు అందరూ మిడిల్ ఏజ్కి రీచ్ అయిన తర్వాత, హెల్త్ దెబ్బతిన్న తర్వాత ఫ్రెండ్స్ ఇంకెవరో ప్రోద్బలంతో మనం యోగా కేంద్రానికి వచ్చి, అంటే మీరందరూ ఇలా ఇంతసేపు కింద కూర్చున్నారంటేనే యోగా ప్రభావం మీ మీద ఎంతగా ఉందో నాకు అర్థమవుతుంది. అంటే సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తగ్గించుకొని కింద ఇంతసేపు కూర్చోగలుగుతున్నారు, అది చాలా గొప్ప విషయం. అయితే శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటారు. ఏది సాధించాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి డెఫినెట్గా. కానీ అత్యద్భుతమైన 6వ జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉన్న మానవుడు, అంటే సకల జీవకోటిలో మనిషికి మాత్రమే 6వ జ్ఞానేంద్రియం ఉంది. ఇలాంటి 6వ జ్ఞానేంద్రియం ఉన్న మనము మిగిలిన జంతువుల మాత్రంగా కూడా శాంతియుతంగా ఆనందంగా జీవితాన్ని గడపలేకపోవడానికి మన జీవన విధానంలో ఉండే లోటుపాట్ల వలన, ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రస్తుత కాలంలో భోగాసక్తి పెరిగింది బాగా. అంటే 6 ఇంద్రియాలలో 5 ఇంద్రియాలని బానిసలుగా చేసుకుని తన అదుపాజ్ఞంలో పెట్టుకుని 6వ ఇంద్రియం ఒక రాజులాగా ఉంటే ఖచ్చితంగా మన జీవిత లక్ష్యాన్ని చేరుకొని మనశ్శాంతితో ఆనందంగా జీవించగలుగుతాం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, 5 ఇంద్రియాలకి 6వ జ్ఞానేంద్రియమే బానిసైంది. అంటే రాజు కింద సేవకులు పనిచేస్తే రాజ్యం ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? సేవకులు చెప్పినట్టే రాజుగారు వినే పరిస్థితిలో ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది, ఎంత అల్లకల్లోలం అవుతుందో. అదే పరిస్థితులలో ఇప్పుడు విద్యా విధానంలో ఉన్న లోటు మెయిన్ రీజన్ అనేది మాకు అనిపిస్తుంది. స్వామి వివేకానంద కూడా చెప్పారు, ఎడ్యుకేషన్ అని అంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ఏం నేర్చుకుంటున్నామండి? లాంగ్వేజ్ స్కిల్ ఉంటుంది, టెక్నికల్ స్కిల్ ఉంటుంది. ఒకరు సాఫ్ట్వేర్ ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాము, ఆ ఉద్యోగంలో బిజీ మెంటల్ స్ట్రెస్, టెన్షన్, డబ్బులు బాగా వస్తున్నాయి, వండుకోవడానికి తీరిక ఉండట్లేదు. స్త్రీలు పురుషులు అందరం ఉద్యోగం చేస్తున్నాం, డబ్బు పుష్కలంగా ఉంటుంది, అప్పులు బాగా దొరుకుతున్నాయి బ్యాంకుల నుంచి కూడా. సో ఆశలకు పరిమితం లేకుండా అవన్నీ కొనుక్కొని అవన్నిట్లలో సాధన చేయడానికి, ధ్యానం చేయడానికి, యోగా చేయడానికి సమయం లేదు అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల ఫుడ్ కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తున్నాం, అది కమర్షియల్గా ఉంది. ఎంత ఆరోగ్యవంతమైన ఆహారం వాళ్ళు ఇస్తారనేది సందేహమే కదా. ఇప్పుడు మనకి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ చూస్తూ ఉంటే ఇంత భయంకరంగా ఉందా అనేది. అంటే ఈ రకంగా భోగాసక్తి పెరిగింది, సంపద చేతుల్లో ఉంది, భోగాసక్తి పెరిగింది, ఆరోగ్య వినాశనం జరుగుతోంది. అలా కాకుండా మన జీవిత లక్ష్యం ఏంటి? 6వ జ్ఞానేంద్రియం ఉన్న మనము ఇతర జంతువుల మాత్రంగా కూడా ప్రశాంతమైన జీవితాన్ని ఎందుకు గడపలేకపోతున్నాము అని విశ్లేషణ చేసుకుంటే మన పూర్వకాలంలో లాగానే లాంగ్వేజ్ స్కిల్, టెక్నికల్ స్కిల్తో పాటు ఇంకా సమగ్రమైన విద్యా విధానం కావాలి అని అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్, ఫిలాసఫీ తెలవాలని స్వామి వివేకానంద చెప్పారు. ఈ 4 కలిస్తే సమగ్రమైన విధానం. భాషా జ్ఞానం ఉండాలి, టెక్నికల్ విద్య ఉండాలి, తత్వం తెలియాలి, కార్యకారణ సంబంధం తెలియాలి. అంటే ఏమి చేస్తే దానికి ఫలితం ఏ విధంగా ఉంటుంది అని గనక మనకు తెలిసినట్లయితే తప్పులు చేసి తర్వాత బాధపడడం కాకుండా ముందే అవేర్నెస్తో ఈ తప్పు చెయ్యకూడదు అని ఒక నీతిమంతమైనటువంటి విధానం, మోరల్ వేలో, వర్చుయస్ వేలో మనం జీవించాలి. ఋషి గురుకులాలలో ఉన్నటువంటి విద్య మెకాలే సిస్టమ్ వల్ల మనకి దెబ్బతినింది, ఒక క్లర్కుల్లాగా తయారైపోయి ఈ రకంగా ఉన్నాము. దీనికి ఇంతకుముందు ఒక మాస్టర్ చెప్పినట్టుగా విద్యార్థుల్లో ఈ అవేర్నెస్ ఉంటాయి. ఇప్పుడు మనము అమ్మ నాన్నల వయసులోనో, అమ్మమ్మ తాతల వయసులోనో, నానమ్మ తాతల వయసులోనో మనం జీవితంలో కొంత అనారోగ్యాన్ని పొంది యోగా మార్గంలోకి వచ్చి వాళ్ళని చెయ్యమని అంటే వాళ్ళకి ఆసక్తి ఉండట్లేదు.
దాదాపు వేతాత్రి మహర్షి చెప్పేది ఏంటంటే 14 సంవత్సరాల వయసు నుంచి అప్పటి వరకు ఒక భక్తి విధానంలో వెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత దేవుడు ఏంటి ఇలా ఎందుకున్నాడనే రీజనింగ్తో వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే సమగ్రమైన జవాబు మనం చెప్పగలిగితే అప్పుడు వాళ్ళకి ధ్యాన విధానాన్ని నేర్పించి యోగ విధానాన్ని పరిచయం చేసినట్లయితే జీవితంలో సంచిత కర్మల నుంచి వచ్చే వాటిని కూడా వాళ్ళు అధిగమించి అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతారని అన్నారు. సో ఆ విధానానికి మనం ఏం చెయ్యాలి అంటే వీరొక సమగ్రమైన విధానాన్ని వేతాత్రి మహర్షి గారు రూపొందించారు. శారీరక ఆరోగ్యం మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేము, మన ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది, మన సంపాదన అంతా ఆరోగ్యం కొరకే పెడుతున్నాం. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? నేను ఆరోగ్యంగా ఉన్నాను ఎంజాయ్ చేస్తాను అనుకోవడం కాదు, ఎంజాయ్మెంట్ వెనకాల మళ్ళీ దుఃఖము కష్టం వస్తుంది. కాబట్టి శారీరక ఆరోగ్యం ఒక పార్ట్. మరి మానసిక ఆరోగ్యం సంగతి ఏంటి? మనస్సును ఏం చెయ్యాలి? సగం రోగాలు మనకి మానసికంగా ఉండే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటి వాటి లేదా విపరీతమైన ఆశలు, మోహము ఇలాంటి వాటి ద్వారా వస్తుంది. మానసిక ప్రభావం శరీరం మీద చాలా ఉంటుంది. కాబట్టి మనస్సు ఒక సెకండ్కి 14 to 40 సైకిల్స్, దాన్ని బీటా ఫ్రీక్వెన్సీ అంటారండి. మనస్సు యొక్క చంచలత్వం వేగము 14 to 40 సైకిల్స్ అంటున్నారు. దాన్ని బీటా ఫ్రీక్వెన్సీ అంటారు. అందరం అదే స్థితిలో ఉన్నాం. అంటే 14, 15, 16లో ఉంటే పర్వాలేదు, ప్రశాంతంగా ఇప్పుడు ఏదో మాట్లాడుకునేది కొంతవరకు వినగలుగుతాం. కానీ సడన్గా ఒక వార్త ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చిందనుకోండి, ఫోన్ వచ్చి ఇప్పుడు అర్జెంటుగా నువ్వు రా, హాస్పిటల్కి రా అనే మాట గనక మనం వినాల్సి వస్తే వెంటనే మన మనస్సు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏమైందో, ఏ యాక్సిడెంట్ అయిందో అంటే ఆ క్షణంలో మైండ్ యొక్క స్పీడ్ విపరీతంగా పెరుగుతుంది. అదే టెన్షన్, డిప్రెషన్. అలాంటిది ఎప్పుడూ ఒకసారి కాదండి, 24 hours మెలకుతో ఉన్నంత వరకు మీరు చిన్న పిల్లల్ని ఎల్కేజీ స్టూడెంట్ దగ్గర నుంచి వృద్ధుల వరకు అడగండి, అందరూ టెన్షను, స్ట్రెస్, డిప్రెషను ఈ మాటలు ఊత పదాలుగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి అలాంటి మనస్సుని బీటా ఫ్రీక్వెన్సీ నుంచి ఆల్ఫా ఫ్రీక్వెన్సీలోకి అంటే దాన్ని ప్రశాంత స్థితిలోకి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాము? ఇదేమీ డబ్బులు పెట్టి బయట కొనుక్కునేది కాదు కదా. దానికి పాతకాలంలో కుండలిని యోగము గురువు ద్వారా దీక్ష తీసుకుని చక్ర బై చక్ర తీసుకొచ్చి ఎప్పటికో వాళ్ళు తురియా స్థితికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఈ లోపల కొన్ని వాళ్ళకి సిద్ధులు, అనిమ, గరిమ లాంటి అష్టసిద్ధులు కూడా లభించి పక్కదారి బట్టి పోయే పరిస్థితులు కూడా ఉండేవి. అలా కాకుండా వేతాత్రి మహర్షి దానికి ఒక మార్గాన్ని ఆలోచించి, అంటే వారు 32 సంవత్సరాలకే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి సిద్ధులు, అష్టాదశ సిద్ధుల తర్వాత 19వ సిద్ధుడిగా, తర్వాత ఆధునికంగా వైజ్ఞానికంగా మన ముందు పెడతారు ఈ యోగ విధానాన్ని అంతా. ఏదో ట్రెడిషనల్ గా నేను చెప్తున్నాను నువ్వు నమ్మాలి అనేది కాకుండా సైంటిఫిక్ గా మనం అర్థం చేసుకునే విధంగా వారు రూపొందించారనమాట. ఈ విధంగా చెప్పేటప్పుడు వారేంటంటే మూలాధార చక్రం నుంచి, ఇప్పుడు పతంజలి యోగ విధానంలో కూడా చూడండి, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఎక్కడో ఉంది. లాస్ట్ బట్ 1 స్టెప్లో ధ్యానం ఉంది. కానీ ఇంత సాధన చేసి శిష్యులను ఉంచమనంటే ఒక్కరు కూడా ముందుకు రారు. ఈ ఆధునిక సమయంలో మాకు సమయం లేదంటారు, సాధన చేయరు. పరీక్ష పెడితే ఎవరు నిలబడరు. అటువంటప్పుడు ఎవరు ఎలా ఉన్నారో ఆ స్థితిలోనే వారికి దీక్ష ఇచ్చేస్తే అదే లోపల వాళ్ళని మార్చుకుంటుంది అనే దృఢమైనటువంటి సంకల్పంతో వారు మూలాధారం నుంచి కుండలిని శక్తిని ఆజ్ఞా చక్రానికి తీసుకొచ్చి, అంటే బైపాస్ రోడ్లు ఉన్నాయి చూడండి, ఊరితో టచ్ అవ్వకుండా, అలా కింది చక్రాలతో ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ఆజ్ఞా చక్రం దగ్గర గనక స్పర్శ దీక్ష ద్వారా ఇస్తే దీనికి కుల మతాలతో పని లేదండి. ఏ దేవుణ్ణి నమ్ముతున్నాం అనే దాంతో పని లేదు. మనలో ప్రాణశక్తి ఉంది, మనకు ఒక మనస్సు ఉంది. ఆ మనస్సును పంచేంద్రియాల ద్వారా బయటికి పంపించే బదులు ఆ మనస్సును మనలో ఉన్న ప్రాణశక్తి మీద గనక కేంద్రీకృతం చేసినట్లయితే సెల్ఫ్ రియలైజేషన్, అంటే నా ప్రాణం అంటే ఏంటో ముందు నాకు తెలుస్తుంది. ఈ ప్రాణానికి మూలం ఎక్కడుంది అనేది తెలుసుకోవడానికి పరమాత్మ సాక్షాత్కారం. ఆ ఉద్దేశంతో వారు ఆజ్ఞాచక్రంలో దీక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందరో మాస్టర్స్ని తీర్చిదిద్దారు. తనొక్కరికి పరిమితం చేసుకోకుండా ఆసక్తి, కొంచెం సేవాభావం ఉన్న వాళ్ళందరినీ మాస్టర్స్గా తీర్చిదిద్ది వేలాది మంది మాస్టర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు సాధన చేస్తూ వాళ్ళు ఎదుగుతూ ఇంకో 10 మందికి సాధన, బోధన చేసుకునే విధంగా వారి సిస్టమ్ ఉంది. అయితే ఈ ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మన 14 నుంచి 40 సైకిల్స్ మధ్యలో ఆసిలేట్ అయ్యేటటువంటి మన మనస్సుని ఇక్కడ కేంద్రీకృతం చేసినప్పుడు
గ్రాడ్యువల్గా ఆలోచనలు కొంచెం తగ్గి ఆ ప్రాణశక్తి మీద మనసు ఒక్క క్షణం కానీ ఒక్క నిమిషం కానీ నిలబడగలిగిన ఒక పల్సింగ్ సెన్సేషన్ కానీ హెవీనెస్గా కానీ వర్లింగ్ మూమెంట్గా కానీ తెలుస్తుంది. ఆ సమయంలో ఈసీజీలు ఎట్లా ఉన్నాయో ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రాఫ్ ఉంటుంది, దానితో గనక మెజర్ చేస్తే మన మెంటల్ ఫ్రీక్వెన్సీ 14 నుంచి డౌన్ అవుతూ 8 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని ఆల్ఫా ఫ్రీక్వెన్సీ అంటారు. అంటే మైండ్ కామ్ అవుతుంది. అంటే ఆ ప్రాణశక్తిని మనం గుర్తించగలిగినప్పుడు మైండ్ 8 సైకిల్స్కి వచ్చింది అని అంటే విపరీతమైన అవేర్నెస్ పెరుగుతుంది. ఏది రైటో ఏది రాంగో మనకి తప్పు చేసి ఆ తర్వాత ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అనేలాగా మన జీవితం గడుస్తుంటుంది. చాలా వరకు చేసే ముందే ఆలోచన, మాట, పని ఈ మూడింటిని ఉపయోగించి మనోవాకాయ కర్మల్ని ఉపయోగించేటప్పటికి ముందే మనకి అవేర్నెస్ ఉండి ఇది చెయ్యకు, ఇది చెయ్యి, దీనివల్ల ఈ నష్టాలు ఉంటాయని ఎవరో చెప్పడం కాదు, మన మనస్సే మనకి మన కాన్షియస్నెస్ మనకి చెప్పినట్లయితే తప్పులు జరగకుండా ఉండే అవేర్నెస్ బాగా డెవలప్ అవుతుంది. ఇదే మనం శివుడికి 3వ కన్ను జ్ఞాన నేత్రం అని చెప్తారు కదా, అది ఓపెన్ అవ్వడము, యాక్టివేట్ అవ్వడము, పిట్యూటరీ గ్లాండ్ తో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అలా ఆజ్ఞాచక్ర దీక్ష అంటే బీటా నుంచి ఆల్ఫా ఫ్రీక్వెన్సీకి కామ్గా వస్తుంది. అలాగే తురియ సహస్రారంలో గనక చేస్తే ఒక కామన్ మ్యాన్ 5 to 6% బ్రెయిన్ సెల్స్ ని యూజ్ చేస్తాడేమో, ఒక ఐన్స్టీన్ లాంటి మహా సైంటిస్ట్ ఒక 10% యూజ్ చేస్తారేమో, కానీ ఈ యోగ సాధకులు 100% యూజ్ చేయొచ్చు సహస్రారాన్ని. అంటే ఇక్కడ దీన్ని గనక యాక్టివేట్ చేసి ధ్యానం చేస్తే అది ఒక్క రోజులో జరగదండి. అది చక్షు దీక్ష ద్వారా తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఎక్కువ సమయం కూడా అక్కర్లేదు, ఒక 20 నుంచి 30 నిమిషాలు సాధన చేయమంటారు. ధ్యానం చేయడమే, ఏ రూపం లేదు, ప్రాణశక్తి మీద ఫోకస్ చేసి సహస్రారంలో ధ్యానం చేస్తే ఇది ఆల్ఫా ఫ్రీక్వెన్సీలో ఫిక్స్ అవుతుంది మన మైండ్. అంటే ఎమోషనల్గా అవ్వకుండా కామ్గా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకా వారు ఎప్పుడు కుండలిని యోగం అంటే భయంకరం, పిచ్చివాళ్ళు అయిపోతుంటారు, సన్యాసులు అయిపోతుంటారని చాలా అపప్రత కూడా ఉంది. అంటే ప్రాణాయామం ద్వారా చక్ర బై చక్ర వాళ్ళు డెవలప్ చేసుకున్నప్పుడు కొన్ని సిద్ధులు రావడము, లేదా దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే విపరీతమైన స్పీడ్ పెట్టినప్పుడు ఎంత గొప్ప కారు కొన్నా కూడా బ్రేక్ వేయడం కానీ అదుపు తప్పే అంత పరిస్థితిలో స్పీడ్ పెడితే వాళ్ళకు కూడా కష్టమే. ఎన్ని మంచి పారామీటర్స్ ఉన్న కార్ అయినా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చూస్తున్నాం. అలాగే దీంట్లో కూడా వాళ్ళు దారి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ వేతాత్రి మహర్షి ఆ ప్రమాదం లేకుండా శాంతి యోగం అని కార్లో బ్రేక్ సిస్టమ్ లాగా మన ఎనర్జీని మనమే బ్యాలెన్స్ చేసుకునే శాంతి యోగాన్ని రూపొందించారు. ఇదంతా సాధన చేయడానికి ప్రతిరోజు ఒక ½ an hour కేటాయిస్తే చాలని చెప్తారు. అద్భుతమైన మార్పు వ్యక్తిలో వస్తుంది. ఇంకా వారు అడ్వాన్స్డ్ లెవెల్లో తురియాతీతం అంటే సమాధి ధ్యానం అని మన మెంటల్ ఫ్రీక్వెన్సీని 7 to 4 సైకిల్స్ అంటే తీటా ఫ్రీక్వెన్సీ అంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తారు విశ్వరూప సందర్శనం అని. అలాంటిది నక్షత్ర మండలం మీద ధ్యానం చేసే విధానం ఒకటి ఉంటుంది. అక్కడికి గనక అంటే మనం కూర్చోగానే మన మైండ్ ఏమో ఇంటి విషయాలు ఆలోచిస్తూ నేను ధ్యానం చేస్తున్నాను అనే ప్రిటెన్షన్ లో కాదండి, నిజంగా సాధన చేస్తున్నప్పుడు ఒక్క క్షణమైనా మన మనసు అక్కడ లగ్నమైతే ఆ ఈఈజీలో చూస్తే ఆ రీడింగ్ 4 to 7 సైకిల్స్ మధ్యలో ఉంటుంది. అది తీటా ఫ్రీక్వెన్సీ. ఇంకా ఆ పైన అనంతమైన బ్రహ్మం, మనకు వేదాలు ఉపనిషత్తులు చెప్పే నిశ్చల నిర్గుణ నిరాకార పరబ్రహ్మం. అంటే మన కాన్సన్ట్రేషన్ కొరకు రాముడు, కృష్ణుడు, దేవతలు, అమ్మవారు, లలితాదేవి ఎన్ని రకాలుగా చేసుకున్నా అన్నిటికీ మూలమైనటువంటి పరమాత్మకి రూపము లేదు, పేరు లేదు, రూపం లేదు. సో అలాంటి ఆది లేదు, అంతము లేదు. అట్లాంటి ఆది మధ్యాంత రహితుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద సమాధి ధ్యానం అనేది కూడా తురియాతీత ధ్యానం అని రూపొందించారు. అది మనం రోజు సాధన చేసేస్తే చాలా ప్రోగ్రెస్గా, అంటే ఒకప్పుడు ఎద్దుల బండి ప్రయాణం చేసాము, సైకిల్, ఆటో, రిక్షా ఇలా రకరకాలుగా వెళ్ళాం. కానీ ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి 1 నెల పడుతుంది అని అంటారు, లేదా 15 రోజులు పడుతుంది అని అంటారు. కానీ ఇప్పుడు విమానంలో పోతే అంత టైం పడుతుందా అండి? ఇంకా ఈ మధ్యన ఎవరో చెప్పారు కదా, ఎలాన్ మస్క్ 1/2 an hour 1 hour అమెరికా పోయేలాగా కూడా ఏదో ఏర్పాటు చేస్తారంట అని. అంటే మనము ఎంచుకున్న వాహనాన్ని బట్టి మన వేగము, మన ప్రయాణము, గమ్యం చేరడం అనేది ఉంటుంది. అట్లాగే రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. మనం ఆటో ఎక్కిపోవచ్చు, ట్రైన్ ఎక్కొచ్చు, విమానం కూడా ఎక్కొచ్చు, పడవ కూడా ఎక్కొచ్చు. అలా ఈ విధానంలో నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం మీద
మీద ధ్యానం చేసే సమాధి మెడిటేషన్ అత్యద్భుతమైనటువంటిది. అది తురియాతీత ధ్యానం అంటారు. ఈ ధ్యానం చేసినప్పుడు తీటా ఫ్రీక్వెన్సీ నుంచి డెల్టా ఫ్రీక్వెన్సీ అంటే 1 to 3 సైకిల్స్ లేదా 0.5 to 3 సైకిల్స్. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలాగే ఈ స్టేజ్లో ఆ సమాధి మెడిటేషన్లో ఆలోచన రహితంగా ఉండి మన మనస్సు అవేర్నెస్తో, నిద్రలో ఎరుక ఉండట్లేదు, ఈ ధ్యానంలో నిద్ర లాంటి స్థితిలోకి వెళ్ళి ఎరుకతో, జాగరూకతతో, అవేర్నెస్తో ఉంటాము. అది డెల్టా ఫ్రీక్వెన్సీ. ఆ స్థితి కొరకు ప్రతిరోజు మనం సాధన చేస్తే ఎవరికైనా ఎల్కేజీలో చేరినప్పుడు ఏబిసిడీలు దిద్దడం చాలా కష్టంగా ఉంటుంది అబ్బాయికి. కానీ అలాంటి పిల్లలే కదా ఒకనాటికి సాంబశివరెడ్డి గారు లాగా పిహెచ్డీలు కూడా చేయగలుగుతున్నారు కదా. ఎవరికైనా బడికి పోయినప్పుడు అది కష్టమే, కానీ అనుకుంటే చిత్తశుద్ధితో మనం సాధన చేస్తే అది పీక్ లెవెల్కి మనం చేరొచ్చు అనేదానికి ఈ వయసులో అవిశ్రాంతంగా ఉన్నటువంటి సాంబశివరెడ్డి గారు మనకు స్ఫూర్తిదాయకులు. కాబట్టి ఒక అర్ధగంట ధ్యానం చేయడం ద్వారా మన మనస్సుని ఈ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ ఇలాంటి పదాలు మన జోలికి రాకుండా మనస్సును ఆరోగ్యకరంగా పెట్టుకుని ప్రశాంత స్థితిలో పెట్టుకుంటే, అందుకని ఎలాంటి మనసు ఉంటుందో శరీరం కూడా అలాగే ఉంటుంది. షడ్రసోపేతంగా వడ్డించుకొని తినడానికి ఆనందంగా ఫ్రెండ్స్తో కూర్చున్న మనము సడన్ గా ఒక విషాద వార్త విన్నప్పుడు తినగలుగుతామా చెప్పండి? అక్కడ మరి ఆహారము ఉంది, మనకి ఇష్టమైంది, మనం ఎందుకు తింటలేమో అని అంటే మన మనస్సు ప్రభావం శరీరం మీద అంతా ఉండి ఏది రుచించదు, ఏది సహించదు, పక్కకు పెట్టేస్తాం. అంటే అలాంటి మనస్సు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, మనస్సు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ ధ్యాన కేంద్రము, విపాసన ధ్యాన కేంద్రం ఉంది అని చెప్పారు. చాలా చోట్ల కేవలం శరీరానికి ఎక్సర్సైజెస్ మాత్రము, రకరకాల యోగ విధానాలు ఉంటాయి, కానీ మనస్సు కొరకు కూడా ధ్యానం ఉంది, ధ్యాన కేంద్రం ఉంది అంటే నాకు చాలా సంతోషం. ఏదో ఒక విధానం అండి, ఇదొక్కటే కరెక్ట్ అని నేను చెప్పను. ఎన్నో మార్గాలు ఉన్నాయి భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన యోగాలలో. ఎందరో గురువులు రకరకాల సిస్టమ్స్ ని రూపొందించారు అనుభవంతో. మన మనసుకి ఏది రుచిస్తే ఆ మార్గంలో శరీరానికి ఈ ఆసనాలు, యోగా, వ్యాయామాలు తప్పనిసరిగా ఎంత అవసరమో మనస్సుకు కూడా ధ్యానం అంతే ముఖ్యమని వేదాత్రి మహర్షి గారు చెప్తారు. సో అది మేము సాధన చేస్తున్నాము. గత 35 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇప్పుడు జూమ్ ద్వారా నేర్చుకున్న వాళ్ళందరికీ జూమ్ ద్వారా గ్రూప్ చేస్తే ఉదయం 2 సెషన్స్ 5:30 నుంచి 7 వరకు 2 సెషన్స్ ధ్యానం జరుగుతుందండి. సాయంత్రం 6 నుంచి 6:30, మళ్ళీ 8 నుంచి 8:30 వరకు ధ్యానం జరుగుతుంది. ఒకసారి మిస్ అయిన వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు, ఎవరింట్లో వాళ్ళు కూర్చోవచ్చు దూరం రాలేకపోతే అనేసి. అలా గత 6 సంవత్సరాలుగా ఈ జూమ్ ఆన్లైన్ ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా చేస్తున్నాం. అంతకుముందు మాత్రం యోగా కేంద్రానికే వెళ్ళి ధ్యానం చేయాల్సి వచ్చేది. ఒక కోవిడ్ తర్వాత మరీ ఈ జూమ్కి ఎక్కువ మంది సన్నిహితులయ్యి ఎక్కడున్న వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తున్నారు. అయితే శరీరానికి వ్యాయామాలు, మనస్సుకి ఈ ధ్యానం చాలా ముఖ్యం. మరి ఈ రెండే చాలా అంటే రావణుడు కూడా గొప్ప ధ్యానమే చేశాడు. రావణ బ్రహ్మ, ఆయన మహాశివ భక్తుడు. కానీ అరిషడ్ వర్గాలలో ఏ ఒక్కటి మనలో ఉన్న పత్రం అవ్వడానికి అది నిదర్శనం. అంటే సీతాపహరణంతోనే అంతటి గొప్ప వ్యక్తి ఒక సువర్ణమయమైనటువంటి లంకని అదంతా వినాశనానికి దారి తీసిందని చెప్తారు కదా. అంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆలోచనలకు మూల కారణం ఏంటి? ఒక ఆలోచన వచ్చినాకనే మాట్లాడతాము, చేస్తాము. ఇప్పుడు వారి సంకల్ప సిద్ధి, ఒక ఆలోచన వచ్చింది, ఇది ఎస్టాబ్లిష్ చేశారు, దానికి కృషి చేస్తున్నారు, ఇంతమందికి ఆరోగ్య ప్రదాతగా ఉన్నారు. అంటే అన్నిటికీ ముందు కార్యం జరగడానికి ముందు ఆలోచన అనేది ప్రధానం కదా. అలాంటి ఆలోచన, మంచి ఆలోచన వస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, చెడు ఆలోచన వస్తే చెడు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఆలోచననే అవేర్నెస్తో సరిదిద్దాలి అనే దానికి వేదాత్రి మహర్షి గారు ఎనాలిసిస్ ఆఫ్ థాట్, అంటే దానికి 6 రూట్ కాజెస్ ఉంటాయి. అవసరము, అలవాటు, పరిసరాలు, ఇతరుల ప్రభావము, తర్వాత వారసత్వము, దైవ ప్రేరణ. ఇవాళ రేపు అన్ని అడ్వర్టైజ్మెంట్స్ కదండి. అడ్వర్టైజ్మెంట్ చూసుకొని ఎంతమందిని ఎన్ని రకాలుగా నష్టపడుతున్నామంటే ఇతరుల ప్రభావం. మన ఆలోచన వివేచన బాగా పనిచేస్తే ఏ అడ్వర్టైజ్మెంట్కి లోనవ్వం, ఆలోచించి నిర్ణయం తీసుకో. అలాంటి ఆలోచనల విశ్లేషణ, కోరికలను నీతివంతం చేసుకోవడం,
తర్వాత చింతలని నిర్మూలించడం. చింతతో ఉంటే అది చితిలాగా దహించి వేస్తుంది. చింతల్ని నిర్మూలించుకోవడము, తర్వాత క్రోధాన్ని తటస్థీకరింప చేసుకోవడము, ఇవన్నీ. తర్వాత పాపపు ముద్రలు ఎక్కడ పడతాయి, దేన్ని పాపం అంటారు, ఏది ధర్మబద్ధమైన జీవితం. తర్వాత ఆ పాపాన్ని, ఇది పాపమని చాలా మంది చెప్తారు, పాపాన్ని మనం ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలి. అన్నిటిని మించి ప్రాయశ్చిత్తము, సరిదిద్దడం మెథడ్స్ ఒక విధమైతే ధ్యానంలో దగ్ధం చేసుకోవచ్చు. ఎటువంటి పాపాలనైనా ధ్యాన మార్గంలో ధ్యానం చేయడం ద్వారా, అంటే మన మనస్సు ఎవ్వరు ఏమన్నా మనం రియాక్ట్ అవ్వనటువంటి స్థితప్రజ్ఞ స్థితికి మన మనస్సును తీసుకెళ్ళినాక, ఎవరు మనల్ని దూషించినా, మనకి నష్టమైన జనకుడు రాజ్యమంతా కాలిపోతున్నా నిశ్చలంగా ఉన్నాడని చెప్తున్నారు. అలాంటి స్థితికి వెళ్ళినాక రియాక్షన్స్ ఉండవు, కర్మలు ఉండవు, నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉండదు. కాబట్టి ఆ ధ్యాన మార్గంలో కర్మల్ని దగ్ధం, పాప కర్మల్ని కూడా దగ్ధం చేసుకోవచ్చు. అందుకే మనకి ఎన్నో ఉదాహరణలు. రత్నాకరుడు పరమ దొంగ, కిరాతకుడు, ఎందరినో చంపాడు. కానీ రామ మంత్రంతోనే ఆయన వాల్మీకి మహర్షి అయ్యాడా లేదా? మనం అంత దొంగలము కాదు, అన్ని తప్పులు చేయలేదు, కానీ సరిదిద్దుకుంటే అంతకన్నా గొప్ప వాళ్ళం అవ్వడానికి అదొక మార్గం ఉంది. సో ఇవన్నీ మనకి తెలియజేయడానికి ఎనాలిసిస్ ఆఫ్ థాట్, మోరలైజేషన్ ఆఫ్ డిజైర్స్, న్యూట్రలైజేషన్ ఆఫ్ యాంగర్, ఎరాడికేషన్ ఆఫ్ వరీస్, సెల్ఫ్ రియలైజేషన్, కాన్షియస్నెస్ ఈజ్ గాడ్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ మీద, ఫ్యామిలీ, పీస్, ఫుడ్ హ్యాబిట్స్, అన్నిటి మీద అవేర్నెస్ కల్పించడానికి ఇంట్రాస్పెక్షన్ లెవెల్ అని ఒకటి ఉంటుందండి. అక్కడ ఇంకొక 5-6 ధ్యానాలు నేర్పిస్తారు. పంచభూత నవగ్రహ ధ్యానము, పంచేంద్రియ ధ్యానము, 9 సెంటర్. అప్పుడు ఆ స్టేజ్లో లోయర్ చక్రాస్ ఓపెన్ చేయడము, నిత్యానంద ధ్యానము, ఇలాంటివి. తర్వాత మనం వీక్గా ఉంటాము, వాతావరణ పరిస్థితులు కావచ్చు, అనారోగ్యకర పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇమ్మీడియట్గా, ఇన్స్టెంట్గా ఎనర్జీని పొందడానికి, మన జీవకాంతాన్ని ఇమ్మీడియట్గా అభివృద్ధి పరచుకోవడానికి ఒక బ్రహ్మ ముహూర్తంలో దీప ధ్యానము, మిర్రర్ గేజింగ్ టెక్నిక్స్. అంటే వారి ఇబ్బంది ఏమీ లేదండి. ఒక నట్ షెల్లో అన్నీ కలిపి ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసుకుంటే ఇన్ని విటమిన్స్ వస్తున్నాయని ఎట్లా అంటున్నారో, శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, తర్వాత మన ఆలోచనలను, మానసిక స్థితిగతులు, మన వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవడానికి ఇన్ని టెక్నిక్స్ ఇచ్చి, అన్నిటిని మించి అత్యద్భుతమైనటువంటి కాయకల్ప యోగని అగస్త్యుడి నుంచి రీడిస్కవర్ చేసి మనకు అందించారు. అందులో నాకున్న సమయం అయిపోయింది అనుకుంటాను, 5 minutes. అంటే అత్యద్భుతమైనటువంటి ఆ కాయకల్ప విద్య నేర్చుకోవడానికి మనకు ఒక 2-3 గంటలు ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి పడుతుందండి. రోజు సాధన చేయడానికి కేవలము ఉదయం ఒక 5-6 నిమిషాలు, సాయంత్రం ఒక 5-6 నిమిషాలు మాత్రమే. దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, కాయకల్పలో ఆరోగ్య యవ్వనాలను కాపాడుకోవడం, మెయింటైనింగ్ హెల్త్ అండ్ యూత్ఫుల్నెస్, వృద్ధాప్యాన్ని నిలదొక్కుకోవడం, విత్ స్టాండింగ్ ద ఏజింగ్ ప్రాసెస్, అండ్ పోస్ట్ పోనింగ్ డెత్ టు సూట్ వన్స్ విషెస్, మరణాన్ని కూడా వాయిదా వేయడం. అంటే అసాధ్యమనే అనిపిస్తుంది ఎవరు మరణాన్ని వాయిదా వేశారు అని, కానీ అందుకొరకే ఆ సబ్జెక్ట్ చెప్పాల్సి వస్తుంది. దానికి అశ్విని ముద్ర, ఓజో శ్వాస అనే 2 టెక్నిక్స్ ద్వారా కేవలం ఉదయం ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు మాత్రమే చేయడం ద్వారా జీవితంలో ఈ 3 ప్రయోజనాలే కాకుండా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ని అగ్రవేట్ అవ్వకుండా చెయ్యొచ్చు. ముందే విద్యార్థి దశ నుంచి గనక ప్రారంభిస్తే వాళ్ళు సంచిత కర్మల ద్వారా రావలసినటువంటి వ్యాధుల్ని కూడా రాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు. వాళ్ళ జీవిత కాలంలో ఆ వ్యాధి వాళ్ళని టచ్ అవ్వకుండా కూడా పోతుంది. నేను మాడపాటి స్కూల్లో రిటైర్ అవ్వడానికి ముందు వైస్ ప్రిన్సిపల్గా నాకు కొన్ని క్లాసెస్ తగ్గించడంలో 9th 10th క్లాస్ స్టూడెంట్స్కి మా మేనేజ్మెంట్ పర్మిషన్ ఇస్తే డైలీ 200 మందికి ఈ కాయకల్ప నేర్పించి, ఒక్కసారి నేర్పిస్తే లైఫ్ లాంగ్ సాధన చేసుకోవచ్చండి. ఈ ధ్యానము, ఆజ్ఞ, తురియ ధ్యానము, ఇవి చెప్పి ఎక్సర్సైజ్ చేస్తే ఒక 45 minutesలో వాళ్ళతో బ్రీఫ్గా ధ్యానము, కాయకల్ప ఎక్సర్సైజ్ చేస్తే అద్భుతమైన రిజల్ట్స్ వాళ్ళ బిహేవియర్లో కానీ, రిజల్ట్లో కానీ. ఇప్పుడు 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది, 10-11 ఏళ్ళు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి మాలో ఒక 10 ఏళ్ల మెచ్యూరిటీ చూస్తున్నాం. మా సమకాలీనులతో పోలిస్తే వాళ్ళ ఆలోచన విధానానికి, మా ఆలోచన విధానానికి చాలా మెచ్యూర్డ్గా మేము ఉన్నామని అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. క్రెడిట్ గోస్ టు యోగా అంటున్నారు. యోగా యొక్క ఔన్నత్యం అంత గొప్పది. కాబట్టి ఈ విధంగా కాయకల్ప ఎవరమైనా నేర్చుకోవచ్చండి. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు నిండిన అమ్మాయిల, అబ్బాయిల దగ్గర నుంచి ఏ వయసు వాళ్ళైనా నేర్చుకుంటే ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ఆ చిన్న వయసులో నేర్చుకుంటే ఇంకా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మానసికంగా
వాళ్ళల్లో మెచ్యూరిటీ లెవెల్స్ అన్నీ కూడా పెరుగుతాయి. ఈ విధంగా వారు ఎక్సర్సైజెస్, మెడిటేషన్, ఇంట్రోస్పెక్షన్, తర్వాత సబ్లిమేషన్, మనల్ని మనం సరిదిద్దుకునే విధానము, పర్ఫెక్షన్, ఇది ఉండేటటువంటి దాన్ని ఒక నట్ షెల్ లాగా మనం అందించారు. ఇదంతా చెప్పడానికి ఇంతసేపు పడుతుంది. మనం సాధన చేయడానికి నేర్చుకొని ఉదయం కేవలం 1 గంట బావులో ఇవన్నీ చేయొచ్చు. సాయంత్రం 1 అర్ధ గంట ఎక్సర్సైజ్ కూడా అక్కర్లేదు, కాయకల్ప ఇది చేయడానికి. అంటే 24 గంటల్లో 1 గంటన్నర 2 గంటలు కనుక మనం కేటాయిస్తే 22 గంటలు ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా, బ్లిస్ఫుల్గా మనము, మనతో పాటు మన కుటుంబ సభ్యులు, వ్యక్తిగత శాంతి నుంచే కుటుంబ శాంతి, సమాజ శాంతి, ప్రపంచ శాంతి. డైరెక్ట్గా ప్రపంచ శాంతికి అందరూ తాపత్రయపడుతున్నారు, ఏమీ రాదు. కుటుంబ శాంతి నుంచే ప్రపంచ శాంతి వస్తుందని వేతాత్రి మహర్షి చెప్పారు. వారు ఐక్యరాజ్య సమితి కూడా ప్రసంగించారు. ఇప్పుడు ఈ సిస్టమ్ ని దాంట్లో కూడా ఒక వింగ్ గా, ఒక సేవాదానిగా ఇంక్లూడ్ చేశారు. 2002లో అలియార్ డిక్లరేషన్ ని యుఎన్ఓ రిప్రజెంటేటివ్ వచ్చేసి వారు వరల్డ్ పీస్ కి ఇచ్చినటువంటి పాయింట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళారనమాట. 2 minutesలో నేను ముగిస్తానండి. ఇప్పుడు బ్రహ్మము, దైవము అనంటే ఎక్కడైనా దేవుడు మన పూజ గదిలోనే ఉన్నాడా? అంతటా ఉన్నాడా? అంతటా ఉన్నాడు. కానీ మనం పూజ గదిలో ఉన్నప్పుడు భక్తులుగా ఉండి బయటకు వచ్చిన తర్వాత మనం రకరకాల లక్షణాలతో మనం ప్రవర్తిస్తున్నాం. అంటే అంతటా ఉన్నాడని అంతర్గతంగా మన అందరిలో ఉంది ఆ భావన. అందుకే విమానానికి ఒక ప్రమాదం జరుగుతుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరం దైవాన్ని వారి వారి భాషలో ప్రార్థిస్తాం. అంటే మీరు ఏ భాషలో మాట్లాడినా, ఎక్కడ పిలిచినా, ఏ రూపంలో పిలిచినా భగవంతుడు అక్కడికి వచ్చి మనల్ని కాపాడతాడనే నమ్మకం అంతర్గతంగా మన అంతరాత్మలో ఉంది. కాబట్టి సర్వాంతర్యామి, సర్వాంతర్యామికి ఒక రూపం ఎలా ఉంటుంది? ఆయనకి బిగినింగ్ ఎక్కడుంది, ఎండింగ్ ఎక్కడుంది? అందుకే అతను అంతటా వ్యాపించి ఉన్నాడు. తర్వాత సర్వశక్తివంతుడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం ఎదుర్కోలేనప్పుడు మళ్ళీ భగవంతునికే మొరబెడతాం, బంధుమిత్రుల్ని పక్కకు పెట్టి. అంటే సర్వశక్తివంతుడు. తర్వాత అన్ని జ్ఞానాలు ఉన్నాయి, ఏ భాషలో మనం అడిగినా కూడా వస్తాడు అనే నమ్మకం ఉంది. అంటే సర్వజ్ఞుడు, ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషన్. అటువంటి బ్రహ్మాన్ని వేతాత్రి మహర్షి గారు ఒక స్పేస్ రూపంలో చెప్తారు, ఒక శూన్యం, ఈశావాస్యోపనిషత్తులో చెప్పినట్టు. దాంట్లో ఉన్న అంతర్గత లక్షణాల వలన శక్తి కణాలు ఏర్పడినాయని, ఆ శక్తి కణాల క్షేత్రాన్ని ఆకాశమని, వాటిల్లో అవి కొంచెం దగ్గరికి చేరినప్పుడు కొన్ని శక్తి కణాల కలయికతో వాయువు ఏర్పడుతుందని, ఇంకా కొన్ని శక్తి కణాలు అసోసియేట్ అవుతా ఉంటే ఆ వాయువు నుంచి, వాయువుల్లో రకరకాల వాయువులు ఉన్నాయి కదా మనకి, హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, అలాగా హెవీ ఎయిర్ దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ అని, ఆ తర్వాత ఆక్సిజన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫైర్, అగ్నిస్థానంగా. తర్వాత H2O అందరికి తెలిసిన విషయం కదండి, 2 పాళ్ళ హైడ్రోజన్ 1 పాళ్ళ ఆక్సిజన్ కలిపితే నీరు అయిపోతుంది. H2O అంటే వాటర్ అంటారు కదా, చిన్న పిల్లలు కూడా చదువుకుంటారు బుక్ లో. అంటే వాయువు. అంటే ఈ అన్నిట్లలో ఉన్న శక్తి కణాలు వాటి ప్రపోర్షను, గ్రూపింగ్ ని బట్టి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు ఇంకా ఘనీభవిస్తే అది భూమి అయింది. ఈ విధంగా బ్రహ్మము నుంచే పంచభూతాలు ఏర్పడ్డాయి. కాబట్టి మనం పంచభూతాలను ఆరాధించే సంస్కృతి మన సనాతన ధర్మంలో ఉంది. ఈ పంచభూతాల్లో ఈ భూమి మీద మనకి ఏకేంద్రియ ప్రాణి అయినటువంటి మొక్క ఉంది. ఆ మొక్క నుంచి రకరకాల వృక్ష జాతులు డెవలప్ అయినాయి. వాటి నుంచి మనం ధాన్యం తీసుకుంటున్నాం, పువ్వులు, గింజలు అన్నీ వచ్చాయి. ఆ ధాన్యాన్ని ఒక చోట మీరు నిల్వ చేస్తే ఒక 6 నెలల తర్వాత ఓపెన్ చేయండి, అలాగే ఉంటాయా, పాడైపోతాయా? పురుగు పడుతుంది. పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా వేశారా అంటే చీమలు, దోమలు బయట నుంచి వెళ్తాయి. కానీ టైట్ గా తిప్పినటువంటి ఆ డబ్బాలో పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో పుట్టిందా లేక బయట నుంచి వెళ్ళిందా? దాంట్లోనే పుట్టింది. మనం బియ్యంలో బియ్యం షేపులో వేరే పురుగులు కూడా చూస్తాము, కానీ బియ్యం లాగుండే పురుగులు, పెసళ్ళలో పెసళ్ళ లాగుండే. అంటే ఒక ప్రాణశక్తి విత్తనంలో ఉన్నది ఒక మొక్కగా రూపాంతరం చెందడానికి కొంత సహకారం కావాలి. భూమి, సూర్యరశ్మి, నీరు, గాలి కావాలి. మనము ఒక డబ్బాలో బంధించినప్పుడు ఏమవుతుందండి? అది మొక్కగా ఎదగడానికి అవకాశం లేదు. అప్పుడు దాంట్లో ఉన్న ప్రాణశక్తి ఆ మినిమం అవకాశాలను ఉపయోగించుకొని అది బయటికి 2వ జ్ఞానేంద్రియాన్ని డెవలప్ చేసుకుని ఒక పురుగుగా బయటకు వచ్చింది. అంటే మొక్కకు స్పర్శ శక్తి ఉంటే ఈ పురుగుకి స్పర్శ, రుచి. తింటుంది కదా విత్తనాన్ని. 2 ఇంద్రియాలు డెవలప్ అయినాయి. మన అందరికీ తెలిసిన విషయమే. క్యాటర్ పిల్లర్స్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి?
బటర్ఫ్లై సీతాకోక చిలుక దగ్గరికి వచ్చేసరికి 3వ జ్ఞానేంద్రియం పెరిగింది. అంటే క్యాటర్పిల్లర్ అక్కడ ఉన్న ఆకులన్నీ తినేసింది అనుకోండి, మరి తినడానికంటే మీకు కూడా సమయం లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్కి. అయితే 3వ జ్ఞానేంద్రియము అక్కడ దానికి ఎక్కడ ఉన్న పువ్వు యొక్క స్మెల్ని, సువాసనని గ్రహించడానికి నాసిక ఏర్పడింది, దానికి అంటే ఘ్రాణేంద్రియం ఏర్పడింది. తర్వాత వెళ్ళడానికి రెక్కలు ఏర్పడినాయి, సో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. సో 3వ జ్ఞానేంద్రియం డెవలప్ అయింది. పాములకు 4 జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు కూడా డెవలప్ అయినాయి, స్పర్శ, రుచి, వాసన, చూపు. మిగిలిన జంతువులన్నిటికీ వినికిడి శక్తి కూడా పెరిగింది. అంటే లోపల ఒక ఫ్రాక్షన్ డిమాండ్స్ టోటాలిటీ సప్లైస్, లోపల ఒక తపన, అర్జు ఉంటే, ఇప్పుడు మీ అందరికీ ఉన్న తపన వల్ల వారు ఏర్పాటు చేసిన ఈ కేంద్రానికి వచ్చి మనం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలనుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఇంతసేపు గొప్పగా మీరు కింద కూర్చోగలిగారు. అంటే చిన్నపిల్లల్ని ఇప్పుడు మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చి కూర్చోమన్నామండి, చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు కూర్చోలేరు. సో ఇలా తపన అంటూ ఉంటే ప్రకృతి కూడా సహకరించి ఆ విధంగా వెళ్తారు. అప్పుడు ఆ రకంగా 5 జ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి మనిషి దగ్గరికి వచ్చినాక సడన్ చేంజ్ లో 2 డిఫరెంట్ స్పెసీస్ ఆఫ్ యానిమల్స్ యాక్సిడెంటల్ మేటింగ్ వల్ల 6వ జ్ఞానేంద్రియం ఉన్న మనిషి, అంటే మనం అవతారాలు కూడా అట్లాగే ఉంటాయి, నరసింహస్వామి అవతారం హాఫ్ మ్యాన్ హాఫ్ యానిమల్ గా, అక్కడి నుంచి వామనుడు ఇలా చెప్తున్నారు కదా, అలా మనం 6వ జ్ఞానేంద్రియం ఉండి ఇప్పుడు కొండలు పిండి చేయగలుగుతున్నాం, ఆకాశయానం చేయగలుగుతున్నాము, సముద్రంలో ప్రయాణం చేయగలుగుతున్నాం. ఇంత మేధాశక్తి ఉన్న 6వ జ్ఞానేంద్రియం ఉన్న మనము మనశ్శాంతిగా ఉన్నామని గుండెల మీద చేయి పెట్టుకుని ఎంతమంది చెప్పగలుగుతారు? అందరం ఏదో ఒక బాధలు ఉన్నాయి అని చెప్తున్నాం. ముఖ్యంగా మన ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. అంటే ఇప్పుడు చూడండి, నాకు ముందు నా తల్లిదండ్రులు, అలా వెనక్కి వెళ్తే ఫస్ట్ మ్యాన్ ఆన్ ద ఎర్త్. ఇంకా వెనక్కి వెళ్ళండి, 6 జ్ఞానేంద్రియాలకు ముందు 5 జ్ఞానేంద్రియాలు ఉన్న జంతువులు, అంతకన్నా ముందు 4, 3, 2, 1 జ్ఞానేంద్రియం, అంతకన్నా ముందు భూమి కన్నా ముందు నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, ఆకాశానికన్నా ముందు బ్రహ్మం. నా ప్రయాణం ఎక్కడ మొదలైంది? బ్రహ్మంలో. బ్రహ్మమే ఇన్ని విధాలుగా రూపాంతరం చెందుతూ నేడు 6 జ్ఞానేంద్రియాలు ఉన్న మనిషిగా వచ్చారు. అంటే ఈ సర్కిల్ కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ గ్యాప్ ఉంది. మీరు మనందరం మన ఇంటి నుంచి వచ్చాము, ఇక్కడ సాయంత్రం వరకు కూర్చోబెడితే మనశ్శాంతి ఉండదు. 8:30 అన్నారు, 9:30, మార్జిన్లో ఇంకొక గంట అర్ధగంట తీసుకుంటాం, కానీ వెళ్ళిపోవాలి కదా. మన ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరితేనే పరమశాంతి. సో మన జీవిత లక్ష్యం ఏంటి చెప్పండి? బ్రహ్మం నుంచి వచ్చాం, మరి ఎక్కడికి చేరాలి? మనకి స్కూల్లో ఏం చెప్తారు? నీ గోల్ ఏంటి అంటే డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఇంకోటి ఏదో చెప్తున్నారు. ఆ డాక్టర్, ఇంజనీర్, లాయర్ అయిన వాళ్ళు కూడా ఒక కాబ్లర్ చెప్పులు కుట్టేవాడు ఎలా సమస్యలతో సతమతం అవుతున్నాడో ఆయనకి కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటున్నాయి. అంటే మన జీవిత లక్ష్యము అవన్నీ సంపాదించుకోవడానికి, తినడానికి, బ్రతకడానికి మాత్రమే. కానీ పరమశాంతి, పరమానందం కావాలి అనంటే ఈ బ్రహ్మం నుంచి ప్రయాణం చేసిన మనము మళ్ళీ ఆ బ్రహ్మంలో చేరాలి. అయితే మనం ప్రయాణం ఏమి కాదండి, నిజానికి బ్రహ్మమే ఇలా చెందుతూ, నేనే కల్పన అనే ఒక చిన్న పసిపాపగా ఉండి, ఒక అమ్మాయిగా ఉండి, ఒక యువతిగా ఉండి, ఆ తర్వాత ఒక మధ్య వయస్కురాలుగా ఉండి, ఇప్పుడు ఒక వృద్ధురాల్లాగా ఈ స్థితికి వచ్చాను. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రయాణము కల్పన అనే పేరుతో ఎట్లా నడుస్తుందో ఆ బ్రహ్మమే ఇన్ని రూపాంతరాలు చెందితే మన అందరిలో కూడా ఆ బ్రహ్మం ఉంది. ఇప్పుడు మరి నేనెవరు? అహం బ్రహ్మస్మి అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. నేను బ్రహ్మాన్ని, బ్రహ్మమే కదా. మరి మీరెవరు? నేను ఒక్కదాన్నే బ్రహ్మమా? మీరెవరు? దాన్నే తత్వం అసి, తత్వం అసి, నీవు కూడా బ్రహ్మమే, నేను కూడా బ్రహ్మమే. ఇప్పుడు ఈ దీన్ని ఏమంటామంటే మనము ఇప్పుడు ఈ టేబుల్ అనుకుందాం, ఇది కూడా బ్రహ్మమే. ఇది ప్రాణము లేనటువంటి స్థితిలో నుంచి ఎదుగుతున్నాయి ఇందులో శక్తి కణాలు. ప్రతిదీ అణు సముదాయము, పరమాణు సముదాయం అనే చెప్తున్నారు కదా, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. ఆ రకంగా తీసుకుంటే మనము బ్రహ్మమే అయినప్పుడు బ్రహ్మంగా మనం ఎందుకు లేము? మన సమస్య ఏంటి? మరి ఆనందంగా ఉండాలి కదా. అంటే గాడ్ ప్లస్ 3 ఇంప్యూరిటీస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. బ్రహ్మమైన భగవంతుడిలో 3 మలినాలు చేరడంలో మనం మనిషిగా ఉన్నాం. మరి మనం బ్రహ్మం అవ్వాలంటే ఏం చేయాలి? ఈక్వేషన్ చెప్పండి. x + y = z అనుకోండి. అట్లాగే గాడ్ ప్లస్ 3 ఇంప్యూరిటీస్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్. గాడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ మైనస్ 3 ఇంప్యూరిటీస్.
అంటే మనలో నుంచి ఆ 3 మలినాలు తీసేయాలి. సో 3 మలినాలతో కూడిన బ్రహ్మంగా మనం ఉన్నాము. ఆ 3 మలినాలు తీసేస్తే బ్రహ్మం అవుతాం, మనిషి నుంచి బ్రహ్మంగా అవుతాం. ఆ 3 మలినాలు ఏంటి అంటే, ఫస్ట్ భగవంతుణ్ణి, మన ఉనికిని, మూలాన్ని మర్చిపోయాము. అందుకని అహంకారం వచ్చింది. అహంకారం నుంచి నేను నాది నుంచి కామక్రోధ మదలోభ మోహ మాత్సర్యాలు వచ్చాయి. వీటితోనే మనం ఎన్ని పాప ముద్రలు సంపాదించుకుంటున్నాం. ఆ పాప ముద్రలతో ఇతరులకు హాని చేయడము, దానికి ఫలితం అనుభవించడం. రెండవ విషయం ఏంటంటే పాప ముద్రలు. మూడవది అన్డ్యూ అటాచ్మెంట్ విత్ మెన్ అండ్ మెటీరియల్, విపరీతమైన వ్యక్తి వ్యామోహం, వస్తు వ్యామోహం. ఈ 3 మలినాలు తీసేస్తే మనం బ్రహ్మం అవుతాము. ఆ విధంగా మనమే బ్రహ్మంగా మలినాలను తొలగించుకునే విధానాన్ని, సమగ్రమైన విధానాన్ని, సులభతర కుండలిని యోగం ద్వారా వేతాత్రి మహర్షి గారు శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి, తర్వాత ప్రాణశక్తిని ఉద్దీపన చేసుకోవడం కొరకు కాయకల్ప యోగాభ్యాసం చేయండి. తర్వాత మనలో వచ్చిన ప్రతి ఆలోచనను విశ్లేషణ చేసి అడుగు ముందుకు వేయాలి, అలాగే మాట్లాడాలి. దీని కొరకు ఇంట్రాస్పెక్షన్. ఈ విధంగా మనల్ని మనము పర్ఫెక్ట్ గా రూపాంతరం చెంది మనమే బ్రహ్మంగా ప్రకాశించితే అప్పుడు వ్యక్తి శాంతి, ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది. మనం ఆనందంగా ఉంటాము, మన పొరుగు వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఆ తర్వాత ఈ ధ్యానంలో మాత్రం అందరినీ సెల్ఫ్ నుంచి ప్రపంచం వరకు దీవించేవి ఒక 5 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. దానివల్ల మనలో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మైండ్ ఏర్పడుతుంది, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇది వేతాత్రి మహర్షి గురించి నాకు తెలిసినటువంటి మినిమం విషయాలు. అదే మేము సాధన చేస్తూ నేర్పిస్తున్నాము. 1 మినిట్ టైం ఇవ్వండి, చాలా సమయం తీసుకున్నట్టున్నాను. ఇంతకుముందు సాంబశివారెడ్డి గారే స్ఫూర్తి అనుకున్నాం కదా, వారి గురించి ఒక చిన్న అక్షర సుమమాల చదివేస్తాను. 1.5 మినిట్ కంటే ఎక్కువ పట్టదు. బ్రహ్మ ముహూర్తంలో జాగృతం, యోగ సాధనకు శ్రీకారం, హరితపత్ర రసం, ప్రాతకాల సేవనం, పరిమిత ప్రమాణంలో సిరిధాన్యమే సమతుల ఆహారం, ఆహారం ఔషధం, లంఘనం పరమౌషధం, యోగా, ప్రాణాయామం, ధ్యానమే నిత్యకృత్యం, అన్నీ కలిపితే అద్భుతమైన పాశుపతాస్త్రం. అనారోగ్యకర ఆధునిక జీవన శైలిపై ఎక్కుపెట్టారు దివ్య శస్త్రాస్త్రాలను. సకల రోగాల రాక్షస మూకపై మడమ త్రిప్పని మహాయోధుడై పోరాట పటిమతో ఆరోగ్య విజయకేతనమెత్తిన అభినవ వివేకానందుడు, యోగ చికిత్సకుడు డాక్టర్ సాంబశివారెడ్డి గారి జీవనయానం ఎంతో స్ఫూర్తిదాయకం. మనందరికీ ఆదర్శప్రాయం, నిత్యం ఆచరణ యోగ్యం. ఇంజనీర్ అవతారం చాలించి యోగాచార్యునిగా రూపాంతరం చెంది స్వామి వివేకానంద యోగ కేంద్ర స్థాపకులై 86 ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువకునిగా సంపూర్ణ ఆరోగ్యంతో, అకుంఠిత సేవా తత్పరతతో ఎందరెందరో యోగా గురువులను తీర్చిదిద్ది సభ్యులందరి సహకారంతో వేలాది మందికి ఆరోగ్య ప్రదాతయ్యై యోగ కేంద్ర నిర్వహణను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్న కార్యదక్షుడి సాంబశివారెడ్డి గారు. ఈ యోగా కేంద్రం సమర్థుల పర్యవేక్షణలో 3 పువ్వులు 6 కాయలుగా దినదిన ప్రవర్ధమానం కావాలని యోగ శిక్షకులు, యోగ సాధకులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, శతాధిక ఆయుష్తో, సమాజ సేవతో పాటు తమ జీవిత లక్ష్యాన్ని సాధించాలని వినమ్రంగా ఆ పరమాత్మను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా చక్కగా చెప్పారు. యోగాచార్యుల వారి జర్నీ, ఇంజనీర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత అట్లాగే ఆవిడ జర్నీ ఎంతో చక్కగా చెప్పారు.